జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఒకే ఒక్క పిలుపు కోట్లాది మంది దత్తభక్తులను ఒక చోట చేరుస్తుందో, లక్షలాది మంది చేత హనుమాన్ చాలీస పారాయణ చేయిస్తుందో, వేలాది మంది చేత భగవద్గీత పారాయణకు నాంది పలుకుతుందో, ఆయన పాటలు అందరి హృదయాన్ని మైమర్చేలా చేస్తాయో ఆయనే మైసూర్ దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి. భక్తులు ప్రేమతో పిలుచుకునే అప్పాజీ పిలుపుతో తెలుగు రాష్ట్రాల్లోని వాలంటీర్లు అందరూ మేమంటే మేము అని ముందుకు వచ్చారు. ఒకే పిలుపు దత్త భక్తులందరినీ ఒక చోటికి చేర్చింది. భక్తులు ప్రేమతో పిలుచుకునే అప్పాజీ పిలుపుతో తెలుగు రాష్ట్రాల్లోని వాలంటీర్లు అందరూ మేమంటే మేము అని ముందుకొచ్చారు. అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సహస్ర చంద్ర దర్శనం పురస్కరించుకుని శ్రీ గణపతి సచ్చిదానంద వాలంటీర్లు వేలాది మంది పూజ్య స్వామీజీ వారు వెంకన్నకు తలనీలాలివ్వాలనే తలంపు రావడమే తరువాయి భక్తులు వాలంటీర్ गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः श्री दत्त विजयानंद तीर्थ स्वामीजी नमः जय गुरुदत्त అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు 80వ సంవత్సరం సహస్ర చంద్ర దర్శనం సుక్రీయంగా బాగా జరిగిన కారణంగా భక్తులందరూ కూడా 1008 మంది తిరుమలలో వెంకటేశ్వర స్వామికి తలనీలాలని మనస్ఫూర్తిగా అనుకోవటం, ఈ స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి రేణిగుంటకి ఏర్పాటు జరిగింది. ఎంతో మహాభక్తులైనటువంటి కృష్ణకుమారి మలాని గారు ఈ ట్రైన్ని స్టార్ట్ చేయించే దానికి వారిని రిక్వెస్ట్ చేయడం, మాకు చేయూతనిచ్చి ఈ కార్యక్రమం జయప్రదంగా కావాలని చెప్పి కోరుకుంటా స్వామీజీ ఆశీస్సుల కోసం మేమందరం ఎదురు చూస్తున్నాము. జై గురుదత్త. जय गुरुदत्ता, श्री गुरुदत्ता. Swamiji Sankalpa 1008 volunteers to give tonsure Lord Venkateshwara. Chala santosham manaku, chala volunteers, lot happiness, and we are all going to Swamiji in our heart and physically also. స్వామి తిరుమల వస్తున్నారు. అప్పాజీ ఆదేశాలతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఇటు ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వరకు తలనీలాలు సమర్పించేందుకు ముందుకొచ్చారు. అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సహస్ర చంద్ర దర్శన వేడుకలు హైదరాబాద్ నుంచి రేణుగుంట వరకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసుకున్నారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. మేము అనంతపురం నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి దీనికి తిరుమల బయలుదేరుతున్నాము. ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని చాలా ఆశ. అప్పాజీ చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నామంతా. హైదరాబాద్ నుంచి తిరుమలకి స్పెషల్ ట్రైన్లో వెళ్తున్నాము. ఇది మా మినీ వాలంటీర్స్ యాత్ర. సాక్షాత్ ఆయన కలియుగ వైకుంఠవాసుడు నడిచే దత్తాత్రేయుడు స్వామీజీ. ఆయనే అమ్మ, ఆయనే మా గురువు, ఆయనే అన్ని. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మలాని అంకుల్కి, మా ట్రస్టీస్ నారాయణరావు అంకుల్కి కృతజ్ఞతలు. శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ నమః. జయ గురుదత్త. తిరుమల సంకల్ప యాత్ర అని మేము పెట్టి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయటానికి కారణం ఏంటి అంటే, శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అవధూత దత్తపీఠాధిపతి
ప్రతి సంవత్సరం ఉగాది కార్యక్రమాలకి హైదరాబాద్ దిండిగల్ ఆశ్రమానికి విచ్చేసి భక్తులందరినీ ఆశీర్వదించడం పరిపాటి. అలానే 80వ సంవత్సరం పుట్టి పండుగలు అయిన తర్వాత స్వామివారు మనసులో ఒకటి అనుకున్నారు. ఈ సహస్ర చంద్ర దర్శనం కార్యక్రమం అత్యద్భుతంగా భక్తులందరూ కూడా కలిసి బాగా చేశారు. దీనికి నా మనసులో అనుకున్నది తిరుమల వెంకటేశ్వర స్వామికి 1008 మందితో తలనీలాలు ఇప్పించాలని నా సంకల్పం. 1008 మందిలో ఒక్కళ్ళు తగ్గినా నేను ఇచ్చేస్తాను అని అన్నారు. ఆ ఆశీర్వాదం మాకు ఇవ్వండి, మేము చేస్తామని అనుకోవటం. స్వామివారి భక్తులు రైల్వేలో బోర్డు మెంబర్లుగా ఉండటం, వారిని ఆశించటం, వాళ్ళు స్పెషల్ ట్రైను ఇవ్వటం జరిగింది. దీనికి ముఖ్యంగా శ్రీనివాసరావు గారు బోర్డు మెంబరు, తర్వాత మా పెద్ద సిస్టర్ సన్ను శ్రీనివాసరావు, అతని పేరు కూడా చీఫ్ గార్డు రిటైర్డ్ యూనియన్ సెక్రటరీ, వీళ్ళిద్దరూ పూనుకొని ట్రైన్ మనకి స్పెషల్ ట్రైన్ ఇప్పించడం జరిగింది. ఈ సికింద్రాబాదులో బయలుదేరేటప్పుడు తెలంగాణ, హైదరాబాదు, రాయలసీమ వాళ్ళు సికింద్రాబాదులో, ఈస్ట్ వెస్ట్ వైజాగ్, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వాళ్ళందరూ కూడా విజయవాడలో అనుకొని ప్లాన్ చేసి దాని ప్రకారంగా ఇవాళ 5:20కి ప్లాట్ఫారం మీద బయలుదేరింది. భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో 1008 మంది తలనీలాలు ఇస్తానంటంలో వీళ్ళందరినీ ఆశీర్వదించటం గురించి స్పెషల్గా స్వామీజీ చార్టర్డ్ ఫ్లైట్లో తిరుమలకి చేరుతున్నారు. అందరికీ కూడా స్వామివారు ఒక మహత్తరమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు. 8వ తారీఖుకి 7-8 ఉదయం కార్యక్రమాలు, సాయంత్రం భజన అనేది స్వామీజీ చెప్పారు. ప్రతి కంపార్ట్మెంట్లో కూడా 4 ఆర్గనైజర్స్ని పెట్టి ఎవరికి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోవటమే మా యొక్క కర్తవ్యం. జయ గురుదత్త. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ట్రైన్లో జయ గురుదత్త, జయ గురుదత్త నామస్మరణతో మారు మ్రోగిపోయింది. బోలో సద్గురునాథ్ మహారాజ్ కీ జై. దత్త నామము జోరంటే జునాజున్, జై దత్త నామము జోరంటే జునాజున్, శ్రీ దత్త రూపము తీరంటే ధనాధన్, జై దత్త నామము జోరంటే జునాజున్, శ్రీ దత్త రూపము తీరంటే ధనాధన్, శ్రీ దత్త రూపము తీరంటే ధనాధన్, శ్రీ దత్త రూపము తీరంటే ధనాధన్, శ్రీ దత్త రూపము తీరంటే ధనాధన్. పాండురంగా పండరీనాథ, పాండురంగా పండరీనాథ, ఇటుక మీద నిలిచాడు పాండురంగడు, ఇటుక మీద నిలిచాడు పాండురంగడు. స్వామి బాణి కూర్చిన స్వరార్చనతో పులకరించిపోయారు. సప్తగిరీశ్వర సాధు జనోధర, సప్తగిరీశ్వర సాధు జనోధర, శుభంకర సకలేశ, సర్వశుభంకర సకలేశ. బాలకృష్ణ భగవానికి వందే ముకుందం, వందే అరవిందం, వందే ముకుందం, వందే అరవిందం, వందే ముకుందం, వందే అరవిందం, వందే ముకుందం, వందే అరవిందం. విఠల 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 బోలో విఠల 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 విఠల. రేణిగుంట నుంచి ప్రత్యేక బస్సులో తిరుమలకు చేరుకున్న భక్తులు అప్పాజీ కోసం ఈ 1152 మంది వాలంటీర్లు భక్తులే కాక శ్రీ స్వామీజీ వారు తిరుమల చేరే సమయానికి ఇంకొక 1000 మందికి పైగా భక్తులు కూడా తిరుమల చేరుకోవడం జరిగింది.
చేస్తూ స్వామీజీ కీర్తనలతో తిరుమల గిరులు మారుమ్రోగిపోయాయి. హరి గం గం గణపతి వినాయక, హరి గం గం గణపతి వినాయక, హరి గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక. జయ బోలో మరకత కార్యసిద్ధి హనుమానికి, పంచముఖ వీరాంజనేయ స్వామికి, వీర శూర భజంగ బలికి, దాసాంజనేయ స్వామికి, రామదూత హనుమానికి. వందే సంతం హనుమంతం రామభక్తం బలవంతం, రామభక్తం బలవంతం, రామభక్తం బలవంతం, రామభక్తం బలవంతం. వందే సంతం హనుమంతం బలవంతం బలవంతం బలవంతం. గోవింద కన్నా గోపాల కన్నా, మాధవ కన్నా ఎంగల్ యాదవ కన్నా, గోవింద కన్నా. సార్లు మనం కలిసి పాడాలి, బాగుంటుంది. గోవింద కన్నా గోపాల కన్నా, మాధవ కన్నా ఎంగల్ యాదవ కన్నా. 2 రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో స్వామి వాలంటీర్లను చూసి పులకరించిపోయారు. అందరి తలల్లో నేను ఉంటానంటూ స్వామి మాటలతో తిరుమల ఆస్థాన మండపం గోవిందా అనే పిలుపుతో పులకరించిపోయింది. మొత్తం సుమారు 2000 మంది భక్తులు వాలంటీర్లు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారికి తమ తలనీలాలు సమర్పించి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవటం ఈ యాత్రలో అద్భుతమైన సన్నివేశం. ఈ భక్తులందరికీ శ్రీ స్వామీజీ వారే స్వయంగా చందన ప్రోక్షణ చేయటం అందరికీ ఒక ఐదు గంటలకు గోవింద అనాథ రక్షక గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద గోపాల హరి గోవింద గోవింద హరి గోవింద గోపాల హరి గోవింద హరి శ్రీనివాస
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద. ఈనాడు పూజ్య స్వామీజీ అవధూత దత్తపీఠం మైసూరు నుంచి గణపతి సచ్చిదానంద స్వామి వారు మన కోసం వస్తూ ఉన్నారు. అందరినీ కూడా ఒక్కసారి కనులారా దర్శిద్దాం. భజనామృతంలో ఆ స్వామి పదచరణారవింద సంసేవాశక్తిలో తరింపజేద్దామని వస్తూ ఉన్నారు. అభయహస్తాన చేయూతనేవ నరసింహదేవా మము కావరావా, నరసింహదేవ మము కావరావా, నీ అభయహస్తాన చేయూతనేవా, నీ అభయహస్తాన గోవింద గోవింద నరసింహ గోవింద, నరసింహ గోవింద గోవింద గోవింద. ముందుగా ధర్మగిరి వేద పండితుల చేత వేద స్వస్తి. వేదమనోచ్చార్యం దేవాసినమనుషాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీః సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యేన ప్రమదితవ్యం. ఏతత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః అలోక్షా ధర్మకామాः స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేతాః అథాభ్యాఖ్యాతేషు ఏ తత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః. సద్గురువుల యొక్క సందర్శనం మనకు గంగా స్నాన సహస్ర ఫలితాన్ని మనకి కటాక్షిస్తుంది కనుక అటువంటి సద్గురువుల యొక్క ఉపదేశము గానామృతము అన్నిటినీ ఆస్వాదించబోతూ ఉన్నాం. గత 2-3 వారాల క్రితం స్వామీజీ మహారుద్రయాగం చేసినప్పుడు తన మనోగతాన్ని వ్యక్తపరిచారు. 80వ సంవత్సరం వచ్చింది. ఈ ఉత్సవాల తర్వాత తలనీలాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని. కానీ స్వామీజీ అవధూత దీక్షలో ఉన్నారు కాబట్టి స్వామీజీని అలా చూడడం మనందరికీ అలవాటైపోయి మన యొక్క అభ్యర్థన మేరకు స్వామీజీ మీ తరఫున మేమందరం కూడా తలనీలాలు ఇస్తాము అని. తలనీలాలు అంటే ఏమిటో స్వామీజీ చాలాసార్లు చెప్పారు. మృతావా ఏషాత్వక మేధ్య యత్కేశ శ్మశ్రు. కాబట్టి దీక్షలో వచ్చినప్పుడు మృతామేవ త్వచమ మేధ్యాపహత్య యజ్ఞిగో భూత్వా మేధముపైతి అని. అంటే ఈ వెంట్రుకల మీద ఉండేటటువంటి మమకారము వ్యామోహం కూడా మీకు తొలగిపోవాలి, గోవిందుడి యందు పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు మీకు కలగాలి అని స్వామీజీ ఎప్పుడూ ఉపదేశిస్తూ ఉంటారు. అటువంటి స్వామీజీ వారి యొక్క ఉపదేశాన్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీదత్త హ్యూమెన్ సర్వీసెస్ వాలంటీర్స్ మీరందరూ కూడా వచ్చి ఆ గోవింద సేవలో మీరందరూ కూడా పాల్గొని ఉన్నారు. కాబట్టి మీరందరికీ కూడా స్వామీజీ రేపు ఉదయం 10 గంటలకి ఇదే ఆస్థాన మండపంలో స్వామీజీ మీకు ప్రోక్షణ చేయబోతున్నారు. అలాగే ఆ చందనం యొక్క ఆ ప్రసాదాన్ని కూడా స్వామీజీ మీ శిరస్సు పైన రేపు ఇవ్వబోతున్నారు. అది రేపటి కార్యక్రమం. మరి గోవిందుడు అంటే ఆవులని, మనుషులని, జంతువులని, వేదాలని, కిరణాలని, ప్రకాశాలని అన్నిటినీ కూడా మనకు అందింపజేసేటటువంటి వాడు. ఆ వాక్కులన్నీ కూడా వేదాల ద్వారా బయటకు వచ్చాయంటారు. దాని యొక్క సారాంశాన్ని ఉపనిషత్తులని, పురాణాలని అన్నింటినీ కూడా స్వామీజీ తమ సంకీర్తన ద్వారా మనందరికీ కూడా బోధిస్తున్నారు. అటువంటి సంకీర్తన సేవ ద్వారా ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని, గోవిందుడి యొక్క స్తోత్రాలని మనందరితో పాడించి మనమందరం కూడా కృతకృత్యులు అయ్యేటటువంటి
ఒక చక్కటి ప్రయత్నాన్ని స్వామీజీ మనతో చేయిస్తున్నారు. దివ్యనామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా స్వామీజీ వారిని సభాపక్షాన ప్రార్థిస్తున్నాం. జై గురుదత్త. శ్రీ వెంకటరమణ స్వామి గోవింద, గోపాలకృష్ణ గోవింద, నారాయణ హరి గోవింద. 30 సంవత్సరాల కిందట ఇదే హాలులో కూర్చొని ఈ పాట రాశారు. పాలయ గోవింద, శేషాచలపతి గోవింద. ఈ ఒక ఆస్థాన మంటపానికి మళ్ళీ 30 ఏళ్ల తర్వాత రావటము, ఆ రోజు పాడిన పాట మళ్ళీ ఈరోజు పాడటం, మళ్ళీ ఈరోజు అనుకుంటూ మమ్మల్ని అంతా పాలించేటువంటి వెంకటరమణ కలియుగ దేవుడిని మనం ప్రార్థన చేసుకుంటూ, మీ అందరూ కూడా వెస్టిండీస్లో సంకల్పం చేసుకున్నారు. తల నీలాలు ఇవ్వాలా స్వామికి అని సంకల్పం చేశారు స్వామి. చేస్తూనే అని అంటూ హైదరాబాదులో వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్లో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మేము మీ బదులు తలనీలాలు ఇస్తాము, మీరు అవధూత, మీకెందుకు అది, మేము చేసుకుంటాం, మీరు చెప్పండి అని వాళ్ళందరూ కూడా స్వామీజీ బదులు స్వామీజీనే మేము, మా అంగము స్వామీజీ, మా శరీరంలో ఉన్నారు ఆయన అని చెప్పేసి స్వామీజీ బదులు మీరు తలనీలాలను స్వామికి అర్పణ చేశారు. అయితే నా కోసం 1000 మంది ఇస్తారా అని ఊరికి తమాష కన్నా ఈరోజు 2000 మంది వరకు ఇచ్చేశారు స్వామి. ఈరోజే ఇవ్వటం కూడా జరిగింది. అది విశేషమైన రోజులు ఇవి. ఈ 3 రోజులు కూడా నరసింహ జయంతి కొనా రోజు ఇక్కడికి రావటం కూడా జరిగింది నిన్న. సంతోషం. స్వామి యొక్క దర్శనం అందరూ చేస్తున్నారు. రేపు అందరూ ఉంటున్నారు కదా, రేపు అందరికీ నేను తలనీలాలు ఇచ్చిన ఆ శిరస్సులు అందరికీ నేను తగలాల, వాళ్ళందరికీ అనుగ్రహం చేయాల. అందరూ ఉదయం ఉంటున్నారు కదా, అంత సంతోషం మీకుంది. రేపు స్వామీజీతో దర్భతో స్పర్శ చేయించుకొని మన ఇళ్లకు మనం వెళదాం. ఆ రోజు పాడిన పాట మళ్ళీ ఈరోజు పాడుతున్నాను. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వెంకటరమణ స్వామి గోవింద గోవింద. పాలయ గోవింద, శేషాచలపతి గోవింద. పాలయ గోవింద, శేషాచలపతి గోవింద. పాలయ గోవింద, శేషాచలపతి గోవింద. పాలయ గోవింద, శేషాచలపతి గోవింద. వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ, కింకరతరణ భవహరణ, కింకరతరణ భవహరణ. వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ, భవహరణ, కింకరతరణ భవహరణ. పాలయ గోవింద, శేషాచలపతి గోవింద. పాలయ గోవింద, శేషాచలపతి పాలయ గోవింద, శేషాచలపతి గోవింద, శేషాచలపతి గోవింద, శేషాచలపతి గోవింద. వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ గోవింద సంకటహరణ. స్వామి యొక్క చరిత్ర ఈ భజనలో ఎంత అద్భుతంగా పాడుకున్నాం. యోగులకు అత్యద్భుతమైనటువంటి క్షేత్రము, తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి మహత్తరమైనటువంటి, ఇప్పటికీ కూడా యోగులు ఉన్నారు ఇక్కడ, తపస్సు చేస్తున్నారు. రెండవది, ఈ 3 ఏండ్లు కూడా మనకు వాలంటీర్ ఒక క్యాంపు జరగలేదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది వాలంటీర్ క్యాంపు. స్వామి కార్యము స్వకార్యము 2 అయిపోయాయి మన వాలంటీర్కి. మీరందరూ కరోనా సమయంలో ఎంత సేవ చేశారు, మీరు చాలా సంతోషం.
మన హరిద్వార్లో అబ్బాయి వెళ్ళినప్పుడు ఎంత బాధపడ్డారు మీరు, ఎంత బాధపడి ఏడ్చారు. స్వామీజీ ఏమనుకుంటారో, స్వామీజీ ఏమనుకుంటారో. కానీ ఆ ఫ్యామిలీ అందరూ కూడా ఈజీగా తీసుకున్నాం. వాలంటీర్స్కి అంత ధైర్యం ఉంది, అంత త్యాగం చేసి మీరు పరిగెత్తి రావటం, శ్రీశైలంలో యజ్ఞాన్ని చేసినప్పుడు మీరందరూ అక్కడ ఉండటం, కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది భోంచేయటం, ఆ సేవ అంతా మీరు చేశారు. స్వామీజీ ముందు ఉండేటువంటి ప్రేమ మీతో నేను మాట్లాడనూ లేదు, అయినా వేళ్ల కొద్దీ మీరు సేవ చేస్తున్నారు. మీకు గుండు కొట్టుకోవటం పెద్దది కాదు, నాతో పాటు వ్రతం చేస్తున్నారే అది చాలా పెద్దది. ఇది వ్రతమే. ప్రతి జీవిలో నేనున్నా. ఇప్పుడు మీరు నీలాలు ఇచ్చారు కదా, తల నీలాలు, ప్రతి తలలో నేనున్నాను. ఈరోజు కారులో కూర్చోక ముందు భజన రాసింది. ఇది అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా, భాష అందరి భాషకు అర్థమయ్యేటట్టుగా సంస్కృత భాషలో, అది మన భాష కదా రాయటం జరిగింది. అది స్వామి యొక్క అమ్మ యొక్క ఒకళాదేవి యొక్క అమ్మవారే పెట్టి ఈ రాగాన్ని వేయటం జరిగింది. అమ్మకు కూడా శ్రీనివాసదేవుడి అమ్మకు కూడా ఆనందపరచడానికి ఈ రాగంతో ఇప్పుడు మనము పాడుకుంటున్నాం. నాగశయన నారాయణ నిర్మల మానస సదన, 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 నారాయణ నిర్మల మానస సదన, నాగశయన నారాయణ నిర్మల మానస సదన, నత జన శరణ వెంకటరమణ, నత జన శరణ వెంకటరమణ, నత జన శరణ వెంకటరమణ, నత జన శరణ వెంకటరమణ, నానా సంకట హరణ, నానా సంకట హరణ, నానా సంకట హరణ, నానా సంకట హరణ, నాగశయన నారాయణ నిర్మల మానస సదన, నాగశయన నారాయణ నిర్మల మానస సదన, నత జన శరణ వెంకటరమణ, శరణ వెంకటరమణ, వెంకటరమణ, నానా సంకట హరణ, నానా సంకట హరణ, నాగశయన నారాయణ నిర్మల మానస సదన, నిర్మల నారాయణ నిర్మల మానస సదన. ఆ స్వామిని లోపలికి వెళుతూ దర్శించేటప్పుడు నిశ్శబ్దంగా ఉండేటప్పుడు నిర్మల మానస సదన అద్భుతమైనటువంటి ఒక అనుభవం వస్తుంది. అందుకే ఆ అంతరాలయ సందర్భంలో గోవింద శబ్దం కానీ ఏది చేయకూడదు. స్వామిని నిశ్శబ్దంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ప్రధాన ద్వారంలో లోపల వెళ్ళేటప్పుడు నిర్మల మానస సదన, నిర్మలమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక అనుభవం వస్తుంది. అటువంటి స్వామిని ఈరోజు మనమంతా, ఆ గోవిందుడు మనకు ఇక్కడ తీసుకొచ్చింది ఎవరంటే హనుమంతుడు. ఆ హనుమంతుడిని ఒక్క పర్యం స్మరించుకుంటూ ఆంజనేయ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద,
గట్టిగా భక్తకల్పతరుం సౌమ్యం భక్తకల్పతరుం సౌమ్యం లోకోత్తర గుణాకరం లోకోత్తర గుణాకరం సువర్చలాపతిం వందే సువర్చలాపతిం వందే మారుతిం వరదం సదా మారుతిం వరదం సదా సదా జై కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత జై కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత జై కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత వాయుదేవ వానర వీర వాయుదేవ వానర వీర వాయుదేవ వానర వీర వాయుదేవ వానర వీర ఆంజనేయ అంజన తనయ ఆంజనేయ అంజన తనయ అంజన తనయ అంజన తనయ వానర వీర వానర వీర జై కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత జై కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత జై కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత జై కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత జై జై కపీశ హనుమంత 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 బలవంత బలవంత యశవంత యశవంత ధీవంత ధీమంత యశవంత యశవంత బలవంత బలవంత రామబంట రామబంట జై కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత జై కపీశ జై జై కపీశ జై జై కపీశ హనుమంత 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 వెంకటరమణ స్వామి గోవింద మనందరినీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి హనుమంతుడి ఆరతిని మనం అందరూ చేస్తాం. మీ అందరూ టెలిఫోన్లో తీసుకోండి, ఆ లైట్ వేసుకోండి. ఆరతిని మనమంతా స్వామికి అర్పణ చేస్తాం. ఎవరి దగ్గర ఉందో వాళ్ళు మాత్రం. కోటి సూర్య తేజమారుతి तारे मिलके तेरी आरती कोटि सूर्य तेज मारुति तारे मिलके तेरी आरती कोटि सूर्य तेज मारुति तारे मिलके तेरी आरती कोटि सूर्य तेज मारुति पारिजात तरुवर के पारिजात तरुवर के मूल में तू वास करे मूल में तू वास करे तेरे दिल में सिया राम तेरे दिल में सिया राम मेरे दिल में तू बसे मेरे दिल में तू बसे कोटि सूर्य तेज मारुति तार मिल के तेरी आरती गोविंदा गोविंदा गोविंदा
గోవింద హరి గోవింద 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 రమ గోవింద గోవింద రమ గోవింద గోవింద రమ గోవింద గోవింద రమ గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద గోవింద రమ గోవింద గోవింద రమ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద కృష్ణ గోవింద గోవింద రామ గోవింద రామ గోవింద విఠల్ గోవింద కృష్ణ గోవింద రామ గోవింద రామ గోవింద గోవింద వెంకటరమణ స్వామి గోవింద సచ్చిదానంద హృదయవాస గోవింద గోవింద సచ్చిదానంద అంటే సతుచితానందాన్ని ఇచ్చేటువంటి పరమాత్ముడు పూర్ణ రూపమైనటువంటి పేరు అది. సచ్చిదానంద అంటే ఏదో స్వామీజీ పేరు అనుకో, అక్కడ నా పేరే ఆ పేరు, ఈ పేరే నా పేరు, ఏం చేస్తూ అందుకని ఆ పేరు లేదు ఈ పేరు లేదు, అంతా వాడే పేరకపోయాడు ప్రపంచమంతా. మనమంతా దాంట్లో పేరకపోయాం, మనమంతా దాంట్లో పెరుగైపోయాం. ఇక వెన్న మాత్రం కావాలా మనం. ఇప్పుడు పెరుగులో ఉన్నాం మనం, చిలికితే వెన్న అవుతుంది. అప్పుడు వెన్న అందుకే చిలుకుతుండేది అంతా. భజన అంతా చిలుకటం, స్వామి దర్శనం కూడా చిలుకటమే, ఇక్కడ వాసం చేయటము చిలుకటమే. దాంట్లో వచ్చినటువంటి జ్ఞానము నవనీతము, ఆ నవనీతమే వెన్న. వెన్నపూస బయటకు వచ్చిందంటే పాపమంతా బయటకు వచ్చినట్టు లెక్క, పాపమంతా బయటకు వచ్చినట్టు ఫ్యాట్ అది. ఫ్యాటు లేని పాలు తాగితే ఆరోగ్యం, దిన్నము ఫ్యాట్ ఉండేది తాగుతుంటే అనారోగ్యము. రుచి బాగా ఉంటుంది, అనారోగ్యము. ఏది నాలుకకు రుచినో పొట్టకు చేదు, ఏది పొట్టకు జాలుకి చేదుగా ఉందో అది పొట్టకు చాలా రుచిగా ఉంటుంది. సచ్చిదానంద అంటే పరమాత్ముడికి దత్తుడికి అన్నీ అర్పణ చేశారు అని అర్థం. అక్కడ ఆ ముకుటం పూర్తి ఆయనకే అర్పణ చేయటం అనేటువంటిది పద్ధతి. సత్ చితానంద రూపమైనటువంటి స్వామి, ఆనంద రూపమైనటువంటి ఆనంద నిలయ శ్రీ వెంకటరమణ స్వామి గోవింద. యూజ్ అవుతున్నామని మనం తెలిసి కూడా అట్లా, లేకపోతే మనం ఏమవుతాము? లూజర్స్ అయిపోతాం. మనం లూజర్స్ కాకూడదు, యూజర్స్ కావాలి. మనము అనాథులు కాకూడదు, సనాథులు కావాలి. అది జ్ఞాపకం పెట్టుకోండి. స్వామీజీ మీద ప్రేమతో మీరంతా తలనీలాలు సమర్పణ చేశారు. ఈ 80వ సంవత్సరంలో చేసిన ఒక చరిత్ర ఇది, మీకు ఇది మిగిలిపోయింది. స్వామీజీ ఒక స్నేహంతో ఆ పుత్ర శోకం కూడా మర్చిపోతున్నారు వాళ్ళు. కారణం ఏంటి? నా స్నేహం, నాలో పడినటువంటి బిజీ, నేను చెప్పిన మాటల్లో బిజీ. స్వామీజీకి ఏదైనా మంచిది చేయాలా అనే ఒక మనస్సులో కలిగిపోతుంది, మీకు దుఃఖం మర్చిపోతారు మీరు, మళ్ళీపోతుంది అది దుఃఖం. ఆ కర్మ పోతూ ఉంటుంది మనకు. సో సత్సంగం అత్యంత శ్రేష్టమైంది. అంటే సద్గురు స్నేహము. మీరందరూ ఇంకా మీదట గురుగీతను చదవండి. గురుగీత అర్థం తెలుసుకోవటానికి అందరూ ప్రయత్నం చేయండి. అప్పుడు ఇంకా మీరు నా దగ్గర అవుతారు. చేతులు ఎత్తండి, చదువుతామని చెప్పండి అందరూ కూడా. గురుగీతను మేము కంఠపాఠం చేస్తాము, గురుగీతను దాని అర్థాన్ని తెలుసుకుంటాము. జయ గురుదత్త, జయ గురుదత్త అంటూ ప్రతి ఒక్కరూ భజన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడికి గంధంతో వస్తున్నారు స్వామీజీ. గంధంతో దర్భతో స్వామిని, మీ మాడిని అంటే మీ బ్రహ్మరంధ్రాన్ని ముడుతున్నారు అంటే దర్భతో ముడుతున్నారు. మీకు ఎంతో అదృష్టం. అది క్షేత్రంలో దాన్ని మనసులో ప్రార్థన చేసుకుంటూ ముందు కార్యక్రమానికి ఆయన చెప్పినట్టుగా, వంశీ గారు చెప్పినట్టుగా ఒక్కొక్క లైన్ లేచి నిశ్శబ్దంగా ఉండాలా. ఎవరికి ఎప్పుడేం అడుగుతానో తెలియదు. అందుకని మరి అక్కడ
రావటం, కాళ్ళు ముట్టుకోవటం ఇది ఏమీ చేయకండి. ముట్టుకుంటే ఏమవుతుందంటే నడిచిపోతూ ఉంటారు స్వామీజీ. మీరు చేయి పెట్టారనుకోండి పడిపోతారు కిందికి, అంతే. మీరు ఎన్నో మాటలు స్వామి నేనే స్పర్శ చేస్తున్నాను కదా, అంతకని ఇంకేముంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ యాత్రలో అద్భుతమైన సన్నివేశం. ఈ భక్తులందరికీ శ్రీ స్వామీజీ వారే స్వయంగా చందన ప్రోక్షణ చేయటం అందరికీ ఒక మరపురాని అనుభూతి. शेषाचलपति गोविन्द आलय गोविन्द शेषाचलपति गोविन्द आलय गोविन्द शेषाचलपति गोविन्द आलय गोविन्द शेषाचलपति गोविन्द वेंकटरमण संकटहरण किंकर करुण भवहरण वेंकटरमण संकटहरण किंकर करुण भवहरण आलय गोविन्द शेषाचलपति गोविन्द आलय गोविन्द शेषाचलपति गोविन्द. సాధారణంగా 9.53 రోజులకు ఒకసారి పౌర్ణమి వస్తుంది. ఏడాదికి 12 పౌర్ణమిల చొప్పున 82 ఏళ్లకు పైగా జీవించిన వ్యక్తి తన జీవిత కాలంలో 1000 పౌర్ణమిలను చూస్తాడని భావిస్తారు. చంద్ర రథోరోహణ్ అని కూడా పిలిచే సహస్ర చంద్ర దర్శన్ను 82-83వ ఏడాది నిర్వహిస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారం 77 ఏళ్ల 7 నెలల 7 రోజుల వయస్సులో అడుగుపెట్టిన వారికి భీమ్ రథారోహణ్ నిర్వహిస్తారు. 88 ఏళ్ల 8 నెలల 8 రోజుల వయస్సులో అడుగుపెట్టిన వారికి దేవరథారోహణ్, 99 ఏళ్ల 9 నెలల 9 రోజుల వయస్సు వారికి దివ్య రథారోహణ్ నిర్వహిస్తారు. सप्तगिरीश्वर साधुजनोद्धर सर्वशुभंकर सकलेश सप्तगिरीश्वर साधुजनोद्धर सर्वशुभंकर सकलेश रत्नमनोहर भूषणधीर बालाजी प्रभु रूपधरा रत्नमनोहर भूषणधीर बालाजी प्रभु रूपधरा आलय गोविन्द शेषाचलपति गोविन्द आलय गोविन्द शेषाचलपति गोविन्द. विद्या वैद्य प्रभवदा జై గురుదత్త. అప్పాజీ వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇదండి ఒకే పిలుపు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. జై గురుదత్త.